హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు భీష్మ ఏకాదశి కదా. ప్రతి ఏకాదశి లాగానే నేను ఈ ఏకాదశికి కూడా లక్ష్మీనారాయణలు ఇద్దరికీ కలిపి పూజ చేసుకున్నాను. ముందుగా పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసి కలశానికి వాటర్ అది రెడీ చేసేసుకుని పూజ రూమ్లో బియ్యం పిండితో శంఖచక్రాల నామాలు ముగ్గుగా వేసుకున్నాను. ఇంకా దీపారాధన కుంది అంతా రెడీ చేసేసుకుని దేవుడికి బొట్టది పెట్టేసి ఇంకా తులసమ్మ దగ్గర దీపం అది పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర ఇవాళ ఏకాదశి కదా, ప్రతి ఏకాదశికి అలాగే పెడతాను. శుక్రవారాలు కూడా పెడతాను. మిగతా రోజుల్లో నేను దీపం పెట్టనండి, కుదరదు. ఇంకా పండగలలో అప్పుడు దీపం పెట్టుకుంటాను. ఇంక మంచిగా తులసమ్మ దగ్గర పూజది దీపానికి పూలది పెట్టి తులసమ్మ దగ్గర పూజ అది చేసుకున్నాను. ముందుగా తులసమ్మకి శుద్ధోదక స్నానం చేయించి తర్వాత పసుపు బొట్టు ప్రతిరోజు ఇలాగే నీళ్లు పోసి పసుపు బొట్టు పువ్వులతో అలంకారం చేసుకుంటాను. ఇంకా తులసమ్మ దగ్గర ఇవాళ ఏకాదశి కదా, నైవేద్యం కూడా పెట్టాను. ప్రతిరోజు పెట్టను నైవేద్యము. పటికి బెల్లం నైవేద్యం శుక్రవారాలు మంగళవారాలు పెడతాను. ఇంకా పండగలప్పుడు కంపల్సరీ పెడతాను. ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా మాఘమాసం కదా, సూర్యుడి దగ్గర ఆదిత్య హృదయం కూడా చదివేసుకుని ఇంకా దేవుడి పూజకి పూలమాలది రెడీ చేసుకున్నాను. మామూలుగా విష్ణుమూర్తి పూజకి తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది. కానీ నిన్న ద్వాదశి రోజు ఇవాళ ఏకాదశి కదా, ఇంకా కొయ్యకూడదు. నిన్న కోద్దాం అనుకుంటే గుర్తులేక కొయ్యలేదు. ప్రతిసారి అట్లనే అవుతుందండి. ఏకాదశి రోజు కొయ్యకూడదు కదా, ముందు రోజు కోసుకొని మనం తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా దీపారాధన కూడా చేశాను. ఇలా స్పెషల్ రోజుల్లో నేను 5 ఒత్తులతో దీపం పెడతాను. శుక్రవారం కూడా 5 ఒత్తులతో దీపారాధన చేస్తాను. ముందుగా ఇంకా లక్ష్మీనారాయణకి పువ్వులు అది పెట్టేసి ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న పంచోపచార పూజ అయిపోయిన తర్వాత ఇంకా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి 16 ఉపచారాలతో పూజ చేశాను. ధ్యానము, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, శుద్ధోదక స్థానం, వస్త్రం, యజ్ఞోపవీతం, చందనం, అలాగే అక్షింతలు, పువ్వులు అన్నీ సమర్పించి అథాంగ పూజ కూడా చేసి విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరంతో పూజ అది చేసుకుని ఇంకా 16 ఉపచారాలు లాస్ట్ 5 ఉపచారాలతో అలాగే ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పంతో పూజ ముగించుకున్నాను. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి విష్ణునామం అనే వెలుగును ప్రసాదించిన పవిత్రమైన భీష్మ ఏకాదశి ఈరోజు. భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి శ్రీకృష్ణుడిని సాక్షిభూతంగా నిలబెట్టి మనకు విష్ణు సహస్రనామాలను అందించిన రోజే ఇది. ఈ పుణ్యఘడియల్లో కనీసం ఒక్కసారైనా మనం విష్ణునామాలను చదువుకుంటే, విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి. ఇంతేనండి వీడియో.